కాబట్టి కార్మిక మలం ఉండదు, మాయిక మలం ఉండదు. మనం అందరము మాయ చేత ఆవహింపబడి ఉంటాం. కానీ ఆయన అలా మాయ చేత ఆవహింపబడడు, మాయాతీతుడై ఉంటాడు. మాయ ఆయనకి వశవర్తి అయి ఉంటుంది. అందుకని అటువంటి భగవత్ స్వరూపాన్ని ఇలా పట్టుకునేటప్పటికీ కృష్ణుడు చెప్పక్కర్లేదు, ఏం చెయ్యాలో అర్థమైపోయింది. వెంటనే కృష్ణుణ్ణి పట్టుకున్నాడు, బయలుదేరాడు. కాళ్ళకి చేతులకి వేసిన సంకెళ్ళు ఊడిపోయాయి, తలుపులకు వేసిన గొలుసులు ఊడిపోయాయి, మేకులు ఊడిపోయాయి. బయటికి వెళ్ళిపోతున్నాడు. వెంటనే ఆదిశేషుడు వచ్చాడు, పడగలు పట్టాడు, ఎక్కడ తలుపులు అక్కడ మూశాడు. కృష్ణుడి మీద ఏ వర్షం పడకుండా వెంట వస్తున్నాడు. యమునా నది ఒడ్డుకి వెళ్ళారు. ఆ శౌరికి తెరవసగను ప్రకాశోద్దత తుంగ భంగ కలిత ధరాసాకాశయగు యమున మును సీతేశునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్. ఒకప్పుడు రామచంద్రమూర్తికి సముద్రం ఎలా దారి ఇచ్చేసిందో అలా కృష్ణ పరమాత్మని ఎత్తుకుని వచ్చినటువంటి వసుదేవుడికి యమునా నది దారిచ్చింది. యమున దారివ్వడం అన్న మాటకు అర్థమేమిటి? యమున సూర్యుని యొక్క కూతురు, యముడు సూర్యుని యొక్క కొడుకు. కాలము ముందుకు వెళ్ళిపోతుంది, యమున ముందుకు ప్రవహిస్తుంది. ముందుకు వెళ్ళిపోతున్న కాలంలో ఏ జీవుడు ఎక్కడ పడిపోవాలో అక్కడ యముడు పడగొట్టేస్తాడు. ముందుకు వెళ్ళిపోతున్నటువంటి కాలము దారి ఇచ్చి ఇక పుట్టవలసిన అవసరం లేని స్థితి ఎవరికి కల్పిస్తుందంటే కృష్ణుణ్ణి గుండెల్లో పెట్టుకున్న వాళ్ళకి, కృష్ణుణ్ణి తల మీద పెట్టుకున్న వాడికి. అందుకు యమున దారి ఇచ్చింది. ఇప్పుడు యమున దారిచ్చింది, ఆవలి ఒడ్డుకి వెళ్ళాడు. అవతల నందవ్రజం ఉంది, ఇక్కడ కంసుడు ఉన్నాడు. కంసుడు ఉంటే కృష్ణుడు ఉండడు, కృష్ణుడు వస్తే కంసుడు ఉండడు. కామమున్న చోట కృష్ణుడు ఉండడు, కృష్ణుడు ఉన్న చోట కామం ఉండదు. రాముడు ఉన్న చోట కాముడు ఉండడు అన్నట్టు. రెండు ఒకటే కదు తత్వం. అందుకని తిన్నగా తీసుకెళ్ళాడు. అవతల నందవ్రజంలో నందుని యొక్క భార్య యశోదాదేవికి యోగమాయ ప్రభవించింది. ఎవరు యోగమాయ? ఇది భాగవతంలో పెద్ద రహస్యం. దీన్ని అద్భుతమైన రీతిలో కృష్ణావతారంలో సమన్వయం చేశారు. కృష్ణావతారంలో యోగమాయ అంటే ఎవరో కాదు, నారాయణ నారాయణి. లోకంలో దంపతుల పేర్లుగా ఉంటాయి, పార్వతీ పరమేశ్వరుల యొక్క పేర్లు కూడా విడివిడి ఉండవు. శివ శివాని, భవ భవాని, రుద్ర రుద్రాణి. వాళ్ళ ఏదో హంస హంసిని, నారాయణ నారాయణి, ముందువన్నీ పార్వతీ పరమేశ్వరుల పేర్లు. నారాయణ నారాయణి దంపతులు కారు, అన్నా చెల్లెళ్ళు. విష్ణువే యోగమాయగా ఉంటాడు. అయ్యవారే అమ్మవారి రూపాన్ని పొందుతాడు. అందుకే ఇద్దరూ అలంకార ప్రియులు, ఇద్దరూ అవతారాలు స్వీకరిస్తారు, ఇద్దరూ రాక్షస సంహారం చేస్తారు, ఇద్దరూ భక్త సంరక్షణం చేస్తారు. అందుకే విష్ణు మాయ, యోగమాయ. ఆ తల్లి స్త్రీ రూపంలో అక్కడ ప్రభవించింది. ప్రభవించితే ఇది తత్వంలో పట్టుకోవలసినటువంటి పెద్ద విశేషం. ఆ యోగమాయా స్వరూపమే పార్వతీ స్వరూపం అవుతుంది. అంటే విష్ణువు యొక్క స్త్రీ స్వరూపమే పార్వతీ స్వరూపం. ఇంతమంది ఉంటే పెద్ద అల్లరి కదండి. విష్ణువు పార్వతీ స్వరూపాన్ని పొంది పరమశివుని యొక్క సగభాగంలోకి వెళ్ళిపోతాడు. పిల్లలు ఆడవాళ్ళకు పుడతారా, మగవాళ్ళకు పుడతారా? అందుకే విష్ణువు నాభికమలంలోంచి బ్రహ్మగారు పుడతారు. విష్ణువుకి పార్వతికి అభేదం కనుక. కాబట్టి అర్ధనారీశ్వర స్వరూపం అవుతుంది. అప్పుడు అన్నీ కలిపి పర్యవసించి చిట్ట చివరికి ఒక్క శివతత్వంగా నిలబడిపోతుంది. కాబట్టి ఇప్పుడు యోగమాయ అక్కడ పుట్టింది. అక్కడ పుట్టినటువంటి యోగమాయ దగ్గరికి వెళ్ళి నందుడు నిశ్శబ్దంగా పడుకోబెట్టేశాడు. యోగమాయని తీసుకున్నాడు. అసలు ఇది వినడానికి సంభవం అండి. మిగిలిన వాళ్ళు నిద్రపోవచ్చు, ప్రసవమైన ఆడది నిద్రపోతుందండి లోకంలో. ఆవిడ నిద్రపోయింది. నిద్రపోయిందంటే ఆ విష్ణు మాయ అంత గట్టిగా పట్టుకుంది. ఆమె ప్రసవించింది, కూతురు పుట్టిందన్న విషయం తెలియదు యోగమాయకి. నందుడు తీసుకొచ్చాడు, కృష్ణుడిని పడుకోబెట్టాడు. ఎందుకని? కృష్ణుడి యొక్క అవతార ప్రయోజనం పూర్తవ్వాలి. ఇద్దరినీ ఏకకాలంలో కాపాడాలి, దేవకీ వసుదేవుల్ని నంద యశోదల్ని. పడుకోబెట్టి యోగమాయని ఎత్తుకున్నాడు. ఎవరికైనా తెలివిందా? ఎవ్వరికీ తెలివిలేదు. పిల్లవాడు ఏడిచాడా? ఏడవలేదు. పోనీ పిల్ల ఏడిచిందా? ఆమె ఏడవలేదు. వాళ్ళకెందుకు ఏడుపుంటుంది? ఏడిచే వాళ్ళను ఉద్ధరించడం వాళ్ళ లక్షణం అయితే. కాబట్టి యోగమాయని చేత్తో పట్టుకున్నాడు. మళ్ళీ యమున దారిచ్చిందా? ఇచ్చేసింది. ఎందుకని? ఇద్దరూ ఒకటే కనుక. ఇప్పుడు యమున దాటాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ అంతఃపురంలోకి వెళ్ళాడు. అంతఃపురంలోకి వెళ్ళి తిన్నగా పిల్లని తీసుకెళ్ళి దేవకీదేవికి ఇచ్చాడు. దేవకీదేవి ఏం చేస్తోంది? ఏమైపోయాడో నా కొడుకుని ఏడవట్లేదు, శుభ్రంగా నిద్రపోతోంది. ఎందుకని? అది పరమేశ్వరుడు యొక్క మాయాశక్తి. తన యొక్క అవతార వైభవం పూర్తవ్వాలంటే కంస సంహారం అవ్వాలి. అందుకని చెప్పి
ఆమె నిద్రపోతోంది. వెళ్ళాడు, తట్టి లేపాడు, ఆడపిల్లని చేతిలో పెట్టాడు. తలుపులు మూసుకున్నాయి, తాళాలు తమంత తాము పడిపోయాయి. వసుదేవుడికి గొలుసులు మాత్రం పడలేదు, మళ్ళీ తాళాలు మాత్రం పడలేదు. మళ్ళీ ధర్మం తప్పకూడదు. అందుకే స్నానము చేయక రామిని ఆనందరసాబ్దిమగ్నుండై విప్రులకును ధేనువులను 10,000 మానసికముగ ధారబోస మరి ఇచ్చుటకున్. కొడుకు పుడితే గోదానం చెయ్యాలి. అందుకని చెరసాలలో ఉన్నాడు కాబట్టి మానసికంగా 10,000 గోవుల్ని విప్రులకి దానం చేసేసాడు. ఒక్క కృష్ణావతారంలో ఇన్ని చమత్కారాలు, ఇన్ని మలుపులు. అందుకని ఇప్పుడు 10,000 గోవుల్ని మానసికంగా ధారపోశాడు. కారాగారంలోంచి బయటికి వచ్చాక నిజంగా గోవుల్ని ఇస్తాననుకున్నాడు. స్నానం చేయాలి కొడుకు పుడితే, కారాగారంలో ఉన్నాడు. ఆనందరసాబ్ది ఎందు ఆనందరసంలో స్నానం చేసేశాడు. ఎందుకని విష్ణువు కొడుకుగా పుట్టాడు, ఇంకంతకన్నా ఏం కావాలి? ఇప్పుడు వెళ్ళాడు. పదముల సంఖ్యల నిడుకొని మదితలచుచూరసుతుడు ముందరవోలెన్ గుదురుకొన రీతి దేహము కదిలించుచు నూరకుండె గురువరతమునన్. తనకి తానే సంఖ్యలు వేసుకున్నాడు. యోగి ఒక్కసారి భగవత్తత్వాన్ని తెలుసుకున్న తర్వాత అందరిలాగే ఉంటాడు. సాలగ్రామం రాళ్ల మధ్యలోనే ఉన్నట్టు భగవత్తత్వాన్ని అనుభవించేవాడు ఏమీ తెలియని వాళ్ళే అందరిలోనే ఉంటాడు. కానీ ఆయన ఎప్పుడు యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్యద్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఆయన పరవశిస్తూనే ఉంటాడు తనలో తాను. కాబట్టి ఇప్పుడు వసుదేవుడు సంకెళ్ళు తనకి తాను వేసుకున్నాడు. అంటే సంసారమునందున్నట్టు ఉంటాడు, కానీ సంసారమునందు లేడు. పడవ సముద్రంలో ఉన్నట్టు ఉంటుంది, కానీ సముద్రం మీద తేలుతూ ఉంటుంది. అలా ఉంటుంది ఆ తత్వం. ఇప్పుడు పాపం ఆ దేవకీదేవి లేచింది. పెద్ద ఆ పిల్ల ఏడిచింది. అయ్యో కూతురు పుట్టిందండి. ఇంతకుముందు కొడుకు పుట్టాడు. శ్రీ మహావిష్ణువు ప్రార్థన చేసింది, స్తోత్రం చేసింది, అన్నీ మరిచిపోయి ఆడపిల్ల తన పిల్లేని తాను రక్షించుకోవాలని మీదుమిక్కిలి ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. ఏమన్నా అంత మాయ ఉంటుందా అని అనుకోకండి. మీరు క్షమించగలనంటే ఒక్క మాట చెప్తా. తాతగారు పోయారు, తండ్రి గారు పోయారు, పక్కింటివాడు పోయాడు, ఎదురింట్లో పోయారు, వెనకింట్లో పోయారు, పక్కింట్లో పోయారు. నేను మాత్రం శాశ్వతం అన్నట్టు ప్రతి వాళ్ళం బతికేయట్లా విష్ణుమాయతో. మన ఎందే మాయ అన్వయం అయితే వాళ్ళ ఎందు అన్వయం అయితే ఏమి ఆశ్చర్యపోవలసినటువంటి విశేషం. ఇప్పుడు ఆ పిల్లని పట్టుకుని పాపం ఏడుస్తోంది. భటులు గబగబా వచ్చారు. తాళాలు దానికి వేసినటువంటి ఆ ముద్రలు చూసుకున్నారు. ఏం అవలేదు, పరిగెత్తుకుంటూ వెళ్ళారు కంసమహారాజు దగ్గరికి. అయ్యా మేనకోడలు పుట్టింది అష్టమ గర్భంలో అన్నారు. ఆడపిల్లో మగపిల్లాడో నాకు గండం. పరిగెత్తుకుంటూ వచ్చాడు, తలుపులు తీశాడు. పాపం ఆ దేవకీదేవి ఏడుస్తోంది. అన్న శమింపు మన్నతగ తల్లుడు కాడిది మేనకోటలో మన్నన చేయు మన్న విను మానిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తి వై మనగదన్న మహాత్ములు పోవు త్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న నిను చరణంబు వేటదన్. అన్న 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 ఒకటికి 10 మాటలు చెల్లెలు అన్నయ్య 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 అంటే అన్నయ్య కరిగిపోతాడు. ఆ అనుబంధాలు చెప్పడంలో తెలుగు నాట ఆ అనుబంధాలు చెప్పడంలో పోతన గారే సాటి. అందుకే పద్యంలో 1కి 10 మాటలు అన్న 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 అంటారు. ఇంత చెప్పినా వాడు వింటాడా? ఇది భాగవతంలో ఉన్న గొప్పతనం. 7 రోజుల్లో చచ్చిపోతావురా అంటే ఏది వింటే నాకు ఇబ్బంది ఉండదో, మళ్ళీ జన్మలో హరిభక్తుడిని అవుతానో ఆ కథ చెప్పమన్నాడు పరీక్షిత్తు. అష్టమ గర్భానికి చచ్చిపోతావురా అన్నారు కంసుణ్ణి. అష్టమ గర్భం అంటే కనీసం కాన్పుకి ఏడాదిన్నర వ్యవధానం ఉన్నా ఖచ్చితంగా 12 ఏళ్ళు బతుకుతాడు. అయినా సరే ప్రతిరోజు చచ్చిపోతూ బతికాడు కంసుడు. 7 రోజులు నువ్వు చచ్చిపోతావురా 7 రోజుల్లో అంటే ప్రతిరోజు బతుకుతూ చివర హాయిగా శరీరం వదిలిపెట్టేశాడు పరీక్షిత్తు. ఎలా బతుకుదాం అనుకుంటున్నావో నీకు ఇష్టం, నీ ఇష్టం. ఏది వింటావో ఏది పాటిస్తావో భాగవతం తీర్పు. కాబట్టి ఆ కంసుడు వచ్చినవాడు వినకుండా ఆ పిల్ల యొక్క కాళ్ళు పట్టుకుని లాగి గిరగిర తిప్పి అక్కడ ఉన్నటువంటి బండకేసి కొట్టాడు. మిగిలిన పిల్లల్లాగే చనిపోతుంది. కానీ ఆ పిల్ల చనిపోవడం మానేసి ఒక్కసారి పైకి లేచిపోయింది. ఆకాశంలో లేచిపోయి తెంపరివై బొరింబొరిని దేవకి బిడ్డల చిన్ని కుర్రలం చంపితివి, రాళ్ళ మీద నన్నొంపితివి శిరో ఇది బీరమే, నా సరసంజనించి నిన్ను చంపెడివాడు వేరొక దిశ సంస్కృతి పొందెడువాడు దుర్మతి అంది. హురే, ఇంతమంది పిల్లల్ని చంపేశావు, 6గురిని, ఇంకా నీకు బుద్ధి రాలేదురా? 8వ గర్భం బలరాముడు సంకర్షణము చేత రోహిణీదేవి ఎందు పుట్టాడు. మళ్ళీ నన్ను కూడా చంపుదాం అనుకున్నావా?
నేను నీకలా దొరికేదాన్ని కాను. నా సరసన జన్మించినటువంటి కృష్ణుడు అదిగో వేరొక చోట సమస్త భోగాలతో పెరుగుతున్నాడు, వాడు నిన్ను చంపనే చంపుతాడు రా అంది. అని ఆ తల్లి ఒక్కసారి పైకి ఎగిరిపోయి సింహాసనం మీద కూర్చుంటే 8 భుజములతో ప్రకాశించింది. శంఖచక్ర గదా పద్మములు ఒకవైపు, ధనస్సు, బాణము, ఖడ్గము, శూలము 8 ఒకవైపు పట్టుకుంటే ఆకాశంలో విహరిస్తున్నటువంటి దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ వచ్చి ఆమెకి నైవేద్యాలు పెట్టి పుష్పమాలలు సమర్పించి గంధ తాంబూలాదులు ఇచ్చి ఆమెని సత్కరించారు. ఆ తల్లి ఈ భూమి మీద ఎక్కడ ఏ పేరుతో ఉండనివ్వండి, విజయ, చాముండి, శారద, కాళీ, దుర్గా, ఏ పేరుతో ఈ భూమి మీద ఉన్నప్పటికీ ఆ తల్లి యొక్క లక్ష్యం ఒక్కటే, ప్రజలకు క్షేమమును చేకూర్చట. అదొక్క లక్ష్యంతో ఆ తల్లి ఈ భూమి మీద అనేక గుణములతో, అనేక నామములతో, అనేక చోట్ల ఏకకాలమునందు వెలిసి భక్తుల యొక్క పూజలు అందుకుంటోంది. ఇక్కడ కృష్ణావతారంలో కృష్ణ భగవానుడు నందుడి యొక్క వ్రజానికి వెళ్ళిపోయాడు. యువతల పక్కన దేవకీ వసుదేవుల దగ్గరికి వచ్చి కంసుడు వేదాంతం చెప్పాడు. మీకు ఆశ్చర్యం ఏమిటంటే రాక్షసులు చెప్పినంత వేదాంతం పురాణాల్లో దేవతలు, ఋషులు కూడా చెప్పారు. అంత గొప్ప వేదాంతం చెప్తారు. కానీ అది మెట్ట వేదాంతం. మెట్ట వేదాంతం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవడు వేదాంతం చెప్తాడు తప్ప తన జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోడో, అలా తెచ్చుకోకుండా కేవలం చెప్పడానికే వేదాంతం పనికొస్తుందో అలాంటి వాడిని మెట్ట వేదాంతం ఉన్నవాడు అంటారు. రాక్షసుల వేదాంతం మెట్ట వేదాంతం. వచ్చాడు, దేవకీ వసుదేవుల యొక్క పాదముల మీద పడ్డాడు. పడి, అయ్యో నేను చంపేశాను మీ పిల్లలందరినీ అని మీరు అనుకుంటున్నారు, ఇంతకుముందు 6 పిల్లల్ని చంపాను కదా బావా, నేను చంపడం ఏమిటి? లోకంలో చంపేవాడెవడు, చచ్చిపోయేవాడెవడు బావా? ఆత్మ ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. భగవంతుడు అలా విధించాడు నా చేత చనిపోవాలని. ఆ అపకీర్తి నేను మూట కట్టుకున్నాను తప్ప నేనా కారకుణ్ణి, నన్ను మన్నించు బావా అన్నాడు. ప్రార్థన చేశాడు. వసుదేవుడు పాపం వెంటనే వేదాంతాన్ని స్మరించాడు, విడిచిపెట్టేశాడు. దేవకీ వసుదేవులు వెళ్ళిపోయారు. అయితే కృష్ణావతారం రావడానికి ఉన్నటువంటి నేపథ్యంలో ఉన్న విశేషాలలో ఇదొకటి. ఈ 6 పిల్లల్ని కంసుడు మొదట చంపలేదు. యథార్థానికి మొట్టమొదటి గర్భం పిల్లవాడు పుట్టగానే వసుదేవుడు పిల్లవాడిని చేతుల్లో పట్టుకుని తీసుకొచ్చి ఇచ్చేశాడు కంసుడికి. బావా మొదటి గర్భం చంపేయమన్నాడు. కానీ కంసుడు అన్నాడు, బావా నీ యొక్క మాట నిబద్ధత నాకు తెలుసు. బిడ్డలు పుట్టగానే తెచ్చిస్తానన్నావు, కడుపున పుట్టిన పెద్ద కొడుకునే తెచ్చి ఇచ్చేసావు. ఇది ఎవరికి చెందుతుంది? నిన్ను నేను నమ్ముతాను బావా, ఇబ్బంది లేదు, తీసుకెళ్ళిపో నీ కొడుకునన్నాడు. అలా 6 కొడుకులు పుట్టారు. 6 తిరిగి ఇచ్చేశాడు. వసుదేవుడు పట్టుకొచ్చేవాడు, కంసుడి తిరిగి ఇచ్చేసేవాడు. 7వ కడుపున పిల్లవాడు పుట్టలేదు. బలము మిగుల కలుగ బలభద్రుడనిలో ఒక రమణుడకుట చేసి రాముడనియు సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షునండనటి గనుడుసుతుడు. దేవకీదేవి కడుపులో ఉండేటటువంటి పిండాన్ని మాయాశక్తి తీసి వసుదేవుని యొక్క వేరొక భార్య రోహిణీదేవి నందవ్రజంలో అక్కడ ఉన్నటువంటి నందుడి యొక్క ఆశ్రమంలో ఉంది. ఆమె కడుపులోకి ప్రవేశపెట్టారు. అందుకని వసుదేవుని యొక్క భార్య అయిన రోహిణీదేవి కడుపున పుట్టాడు బలరాముడు. గర్భ సంకర్షణం వల్ల పుట్టాడు కాబట్టి సంకర్షణుడని పేరు. 7వ గర్భం జారిపోయింది తప్ప దేవకీదేవికి బిడ్డడు పుట్టలేదు. అందుకని కంసుడు 6 పిల్లల్ని తిరిగి ఇచ్చేశాడు. మరి తిరిగి ఇచ్చేసిన వాడు ఎందుకు చంపాడు అంటే, ఒకనాడు నారదుండు ఇయ్యన కంసుని ఇంటికి చనుదించి ఏకతమున, ఓరి పిచ్చివాడా నీకు తెలియక మందలోపలనున్న నందాదులను వారి భార్యలు పుత్రులు బాంధవులను నిన్ను చంపేవాళ్ళు కారు వీళ్ళందరూ అనుకుంటున్నావు. 8వ గర్భంలో పుట్టేవాడు నిన్ను చంపడం కాదు, మీ అమ్మ మీ నాన్నతో కలిపి నందవ్రజంలో ఉన్నటువంటి నందాదులు వారి యొక్క పిల్లలు అక్కడ ఉన్నటువంటి ఆవులు దూడలు గోపాలబాలురు అందరూ నిన్ను చంపడానికి వచ్చిన వాళ్ళేరా అన్నాడు. 6 వదిలేశావు, వాళ్ళు నిన్ను చంపడానికి రేపు 8వ గర్భానికి సాయపడతారన్నాడు.
ఈ మాట నారదుడు చెప్పగానే ఆరుగురిని తీసుకురమ్మని కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి బండకేసి కొట్టి చంపేశాడు. నారదుడు చెప్పచ్చా ఈ మాట? అంతటి మహానుభావుడే ఎందుకు చెప్పాలి అంటే, కృష్ణావతారం వచ్చే ముందు ఒక దేవతా కార్యం ఒకటి నెరవేరవలసి ఉంది. ఏమిటా కార్యం అంటే, ఊర్ణనాభి మరీచి అని మహర్షి దంపతులు వాళ్ళకి 6 పుత్రులు కలిగారు. ఆ 6 షడ్గర్భులు అంటారు. ఈ 6 గొప్ప భక్తులు, జ్ఞానులు. వాళ్ళు ఒకసారి బ్రహ్మగారి సభకి వెళ్ళారు. పెద్దలు కూర్చుని ఉన్నటువంటి సభలో కారణం లేకుండా నిష్కారణంగా నవ్వకూడదు. వారికి ఏ మాయ ఆవహించిందో నిష్కారణంగా నవ్వారు. నవ్వగానే బ్రహ్మగారు చూశారు. కారణం లేకుండా బ్రహ్మసభలో నవ్వారు కాబట్టి మీరు రాక్షసయోని యందు జన్మించండి అన్నారు. ఆ 6 వచ్చి కాలనేమికి కుమారులయ్యారు. ఆ కాలనేమి యొక్క కుమారులు తరువాతి కాలంలో హిరణ్యకశిపుడికి మళ్ళీ కుమారులుగా పుట్టారు. పుడితే ఈ 6 హిరణ్యకశిపుని కన్నా ముందే వెళ్ళి అరణ్యంలో బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏం కావాలన్నారు. విపరీతమైనటువంటి వరాలు అడిగారు. 6 వరాలు ఇచ్చాడు బ్రహ్మగారు. వాళ్ళు పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి హిరణ్యకశిపుడితో చెప్పారు, నాన్నగారు మేము ఇంత శక్తి పొందాం, ఇన్ని వరాలు పొందామని. వాడు తండ్రి అయిన రాక్షసుడు. నేనే పొందలేదు కదా ఇన్ని వరాలు, ఇంత శక్తి, కొడుకులు మీరు బ్రహ్మగారి గురించి తపస్సు చేసి ఇన్ని వరాలు పొందడమా? ఇది రాక్షసత్వం అంటే. రాక్షసత్వం అంటే ఎక్కడో ఉండదు. మీకు వచ్చిన వరాలు మీకు ఉపయోగపడకుండుగాక, అలా అయిపోవాలంటే మీ అందరూ కూడా గాఢ నిద్ర యందు మరణింతురుగాక. వాళ్ళందరూ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయి కొంతకాలం ఉండి గాఢ నిద్రలోనే మరణించాడు. పోనీ అక్కడతో వదిలిపెట్టాడా? మీరు మళ్ళీ వచ్చే జన్మలో, కిందటి జన్మలో మీకు తండ్రి ఎవరో ఆ తండ్రి కడుపునే పుట్టి ఆ తండ్రి చేతిలోనే మరణింతురుగాక. ఇప్పుడు వాళ్ళకి కిందటి జన్మలో తండ్రి ఎవరు? కాలనేమి. ఆ కాలనేమి ఈ జన్మలో కంసుడిగా ఉన్నాడు. కాబట్టి కంసుడు కడుపున పుట్టి కంసుడి చేతిలో చనిపోతే తప్ప మరీచి ఊర్ణనాభుల యొక్క పుత్రులైనటువంటి ఈ షడ్గర్భులకి శాప విమోచనం అవదు. అలా అయ్యేటట్టు చెయ్యాలంటే సప్తమ గర్భం సంకర్షణుడు అవ్వాలి, అష్టమ గర్భంలో కృష్ణుడు రావాలి, 6 గర్భముల పిల్లలకి శాప విమోచనం అయిపోవాలి. కాబట్టి నారదుడు వచ్చి కంసుడి చేత చంపించాడు. చంపిస్తే ఈ 6 శాప విమోచనమైంది. ఇది భాగవతంలోని కాదు. భాగవతంలో ఉన్న ప్రశ్నకి దేవీ భాగవతం సమాధానం చెప్పింది. దేవీ భాగవతాన్ని భాగవతంతో కలిపి నేను మీతో ఈ మాట మనవి చేసే అనుమానం లేకుండా ఉండడానికి. ఇన్నిటిని ఏకకాలమునందు సాధించాడు. కంసుణ్ణి సంహరించిన వాడు కృష్ణుడే కదా. మరి కంసుణ్ణి సంహరించగలిగిన వాడైనప్పుడు కన్నులు తెరవని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే అని ఒక రాక్షస స్త్రీని చంపగలిగినటువంటి వాడు కంసుణ్ణి ఎందుకు చంపడు? కంసుణ్ణి చంపేస్తే కంసుని చుట్టూ ఉన్నటువంటి పరివారం రాక్షసులు తలకొక దిక్కు వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోకుండా ఉండాలి అంటే భవిష్యత్తులో తనని నమ్ముకున్నటువంటి నరుడైన అర్జునుడికి సాయపడడానికి, ధర్మాత్ములైనటువంటి పాండవులను కాపాడడానికి కంసుడు ఉన్నంతసేపు కంసుడి చుట్టూ రాక్షసులు ఉంటారు. ఒక్కొక్కరు తన మీదకి వస్తారు. ఒక్కొక్కరిని చంపుకుంటూ పోతే ఇంతమంది కురుక్షేత్రంలో యుద్ధానికి రారు. నిజంగా మహానుభావుడు కృష్ణ పరమాత్మ అవతార స్వీకారం చేసింది మొదలుపెట్టి పూతనా సంహారం, శకటాసుర సంహారం, తృణావర్తుని సంహారం, బకాసుర సంహారం, ఈ ధేనుకాసుర సంహారం, కాళీయమర్దనం, ఇంతమందిని చిన్నతనంలోనే సంహారం చేశాడు కాబట్టి సరిపోయింది తప్ప కంసుడు ఒక్కడిని సంహరిస్తే ఒకానొక నాడు ద్రోణాచార్యుల వారి దగ్గర పాఠం నేర్చుకున్న ఏకలవ్యుడు వెళ్ళి జరాసంధుడి పక్కన చేరినట్టుగానే రాక్షసులందరూ దుర్యోధనుడి పక్కన చేరుతారు. కురుక్షేత్రంలో ఎంత కష్టపడవలసి వచ్చింది అంతమందిని చంపడానికి. ఇంతమంది కూడా కలిస్తే పాండవులకు ఎంత కష్టం. అందుకే కంసుణ్ణి ఉంచి వీళ్ళని చంపి కంసుణ్ణి చంపాడు. చంపి అప్పుడు వెనక్కి వెళ్ళాడు. పైగా నందవ్రజంలో నందుడి దగ్గరికి వెళ్ళి తన బాల్యం పూర్తయితే తప్ప బ్రహ్మగారి వరం పూర్తి కాదు. బ్రహ్మగారి వరం ఆయనిచ్చిన వరాన్ని నిలబెట్టడానికి తాను నందవ్రజానికి వెళ్ళి పిల్లవాడిగా ఉన్నంతసేపు బాల్యక్రీడలన్నీ నందవ్రజంలో చేశాడు. కంసుడున్నప్పుడు మధురమైనది మధుర అంటే కంసుడంటే కాలనేమి కామం. కామంతో మధురమైన మనస్సు కోరికలతో ఉన్నదాని ఎందు కృష్ణుడు ఉండడు. నందవ్రజం అంటే గురుకులం, గోవులు ఉన్నాయి అక్కడ. మీరు ఆ ఉపనిషత్తుని బట్టి చూస్తే అక్కడ ఉన్నటువంటి గోపకాంతలందరూ కూడా ఋషులు.
అక్కడ ఉన్నటువంటి గోవులన్నీ కూడా ఉపనిషత్తులు, వాటి మధ్య ఉండవలసినటువంటి పరబ్రహ్మము కృష్ణుడు. కాబట్టి ఆయన నందవ్రజానికి ఎడతాడు. నందవ్రజంలో ఉండిదే ఆ యశోదానందుల యొక్క కోరిక తీర్చి బ్రహ్మగారి వరం నిజం చేస్తే అప్పుడు తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తాడు, మధురకి వచ్చి కంస సంహారం చేస్తాడు. ఇన్నిటిని ఏకకాలమునందు సాధించడం కోసమని ఎప్పుడో 12,000 సంవత్సరములు తపస్సు చేసినటువంటి పృష్ణి శుతపులకు మోక్షము కావాలనేటటువంటి కోరిక నోటి వెంట రాకుండా చేసి విష్ణుమాయ వాళ్ళని పట్టుకునేటట్టు చేసి వాళ్ళ నోటి వెంట నీలాంటి కొడుకు కావాలని అనిపించి తాను అవతార స్వీకారం చేసి వాళ్ళకి గుర్తు చేశాడు. మనం ఎప్పుడో ఒక్కసారి చేసినటువంటి పుణ్యాన్ని మనం మర్చిపోవచ్చు, కానీ భగవంతుడు మాత్రం మర్చిపోడు. తెలిసో తెలియకో భవిష్యోత్తర పురాణంలో అంటారు, ఏకేన తులసి మాత్రదలేనాపి నరోత్తమ పూజయేద్ భక్తిభావేన తం రక్షామితి మత్పణః అంటారు. ఒక్క తులసి దళాన్ని ప్రీతితో భగవంతుడి పాదముల మీద వేస్తే చాలు, వెంటబడి పట్టుకుంటాడు. ఎవడన్న దానితో కూడా ఆయనకి సంబంధం లేదు. అందుకే శంకరులు అంటారు శివానందలహరిలో, నరత్వం దేవత్వం నగవన మృగత్వం వచకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రు దయ్యమిహ కింతేన వపుషా అంటారు. ఏ శరీరమైతే ఏం కావాలి? భగవంతుని యందు భక్తి ఉంటే చాలు. అటువంటి భక్తితో ఒకనాడు భగవంతుడికి చేసినటువంటి సేవని గుర్తు పెట్టుకుని 3 సార్లు వాళ్ళకి కొడుకుగా వచ్చి, ఇక నేను మీ కడుపున పుట్టను, మీరు పుట్టరు, నన్ను కొడుకన్న భావనతో స్మరించిన కారణం చేత మీరు మోక్షాన్ని పొందుతారని వాళ్ళకి మోక్షస్థితిని కల్పించి కృష్ణ స్మరణముల చేత మనందరం కూడా తరించగలిగినటువంటి యోగ్యతను మనకి కల్పించినటువంటి మహానుభావుడు కృష్ణ భగవానుడు. ఇన్నిటిని ఏకకాలమునందు సాధించింది కృష్ణావతారం. అందుకే ఆ అవతారం పరిపూర్ణావతారం. కృష్ణ లీల ఎక్కడ ప్రారంభం అంటే కృష్ణావతార స్వీకారమునందు ప్రారంభం. లోకంలో నాకేదో నేను ఓ పిల్లాడిని తెచ్చి పెంచుకున్నాను అనుకోండి, నేను ఎప్పుడూ చెప్పలేదు అనుకోండి ఆ పిల్లాడికి, వాడు పెరిగి పెద్దవాడైపోతాడు, వాడికి తెలియదు వీడు మా నాన్నగారు కాదని, కానీ నాకు తెలుసు నేను వాడి కన్నతండ్రిని కానని. తప్ప వాడికి తెలియడం ఈయన నాకు ఒక అన్నతండ్రి కాదని వాడికి తెలిసి వీడు నాకు కడుపున పుట్టిన బిడ్డ కాడని నాకు తెలియకుండా ఉండడం లోకంలో ఉంటుందా? ఉండదు. విచిత్రం ఏమిటంటే కృష్ణావతారంలో ఎవరు పెంచుతున్నారో ఆ నందయశోదలకి కృష్ణుడు తమ కడుపున పుట్టిన కొడుకు కాడన్న విషయం తెలియదు. ఏ కృష్ణుడు నందయశోదలకి కొడుకుగా పెరుగుతున్నాడో ఆ కృష్ణుడు సర్వజ్ఞుడు కనుక, 3 మలములకు అతీతుడు కనుక, పరిపూర్ణ అవతారము కనుక, పరబ్రహ్మము కనుక ఆయనకి తెలుసు నేను వీళ్ళకి కొడుకును కాదని. అన్నిటినీ మించి కృష్ణావతారానికి ఉన్న గొప్ప విశేషం ఏమిటో తెలుసా? ఇవాళ ద్వాదశి తిథి, విష్ణుప్రీతి. కృష్ణుడి గురించి వింటే చాలు కృష్ణావతారం గురించి. పక్క భీష్మేకాదశి పక్కన వచ్చిన ద్వాదశి మాఘమాసంలో, ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగే, ఏ కర్మయులు లేక వెలయునొక్కడికి ని జాతకర్మంబులు సంభవించే, ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చన్నుల పాలు త్రవనిరిగే, ఏ హాని వృద్ధుల నెరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుందే, ఏ చదువులనైన ఎలమి పండని పంట వల్లవీజనముల పాడపండే, ఏ చదువులనైన ఇట్టిట్టిదనరాని అర్థమవయవముల యందు అందముందే, ఏ తపములనైన ఎలమి పండని పంట వల్లగీజనముల వాడపండే. కృష్ణావతారానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే బ్రాహ్మణుడిగానో క్షత్రియుడిగానో రాలేదు, యజ్ఞభోక్త. ఓం నమో నారాయణాయ స్వాహ అని స్వాహాకారంతో ఇచ్చినటువంటి హవిస్సుని తినేటటువంటి పరబ్రహ్మం. ఎవరు బ్రహ్మాదులకు కూడా దర్శనమివ్వడో, ఎవడు వాణి మాత్రమే వినపడుతుందో ఆర్తితో ప్రార్థన చేస్తే, ఎవడు సమస్త జగత్తును ఆవరించి ఉంటాడో, ఏ లక్ష్మీదేవి కూడా కొన్ని 1000 సంవత్సరములు తపస్సు చేస్తే ఆయన పాదములకు వంటి ఉన్నటువంటి ధూళికణాన్ని దర్శనం చెయ్యగలిగిందో, శూరులు తొల్లియే విభుని శోభిత పాదనక ప్రభావళించేది భవంధకారముల చిక్కక ఉందురు వట్టి దేవుని వైరముతోడనైన గెలువన్ నను పంపి శుభంబు చేసి నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పోలు సకొండు కల్గునే అంటాడు అక్రూరుడు. కొన్ని జన్మల పాటు సంసారములు విడిచిపెట్టి హిమాలయ పర్వతాల మీద కూర్చుని తపస్సు చేసినప్పటికీ ఏ మహానుభావుని కాలి గోటి కాంతి కూడా దర్శనం కాదో
అటువంటి వాడు ఎక్కడికొచ్చి అవతార స్వీకారం చేశాడంటే అన్నిటికన్నా కిందకొచ్చేసి, తలకడిగితే మొలకడగని వాళ్ళు, మొలకడిగితే తలకడగని వాళ్ళు, నిన్న రాత్రి నిలవపెట్టిన సద్యన్నం ఇవాళ తినేటటువంటి అలవాటు ఉన్నటువంటి గోపాలబాలుర కుటుంబంలో పుట్టాడు. ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగి. పోని ఊరుకున్నాడా అక్కడతో? ఏ కర్మయును లేక వెలయునొక్కడికి జతకర్మంబులు సంభవించే. అసలు ఆయనకి కర్మ చెయ్యవలసిన అవసరం లేదు, కర్మే లేదు ఆయనకి. పరమాత్మకి కర్మ ఎక్కడుంది? ఏ కర్మ లేని వాడికి జాతకర్మ చేశారు. జాతకర్మ చేసి ఆయనకు నామకరణం చేశారు, అన్నప్రాసన చేశారు, ఆ పిల్లాడిని తీసుకొచ్చి ఓ బండి కింద ఉయ్యాల గట్ట అందులో పడుకోబెట్టారు. ఇవన్నీ చేయిస్తుంటే ఏమీ తెలియని పిల్లాళ్ళ చేయించుకున్నాడు. జాతకర్మంబులు సంభవించే ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చన్నుల పాలు త్రావనిరిగి. ఆయనే లోకములకు తల్లి, ఆయనే లోకములకు తండ్రి. అటువంటి వాడు తల్లి అన్న శబ్దం తెలియనివాడు, తల్లి చనుబాలు తాగడం తెలియనివాడు కృష్ణావతారంలో అమ్మ ఒళ్ళో పడుకున్నాడు, అమ్మ స్తన్యం తాగాడు. అమ్మా అన్న మాట ఎంత ప్రీతిపాత్రమైందో తెలుసుకున్నాడు. అమ్మకి ఎన్నిసార్లు 2 పర్యాయాలు విశ్వరూప సందర్శనమిచ్చాడు. అమ్మతో ఆడుకున్నాడు, అమ్మతో పాడుకున్నాడు. యశోదమ్మ మీద అంత ప్రీతి ఉన్నాడు. కాబట్టి ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చనుల పాలు త్రావనిరిగే. ఏ హాని వృద్ధుల నెరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుందే. మనకైతే 6 వికారాలుంటాయి: పుట్టినది, ఉన్నది, పెరిగినది, తరిగినది, మారినది, నశించినది. ఏదో ఒక ప్రత్యేకమైన తేదీకి ముందు ఈ శరీరం లేదు, ఒక ప్రత్యేకమైన తేదీ నాడు ఈ శరీరం పుట్టింది. పుట్టిన శరీరము ఉన్నది, ఉన్నది పెరిగినది, పెరిగినది తరిగినది. కొంతకాలం అయిపోయిన తర్వాత వృద్ధాప్యం వస్తే సన్నబడిపోతుంది. తరిగినది, మార్పు చెందినది. ఆయనేనండి ఈయన అని ఆశ్చర్యపోయేటట్టు అయిపోతుంది. నశించిపోయినది, ఒకనాడ శరీరం పడిపోతుంది. పరమాత్మకి ఆ వికారాలు లేవు. ఏ వికారాలు లేనివాడు అమ్మ ఒళ్ళో పెరుగుతున్నాడు. ఎంత విచిత్రం! పెరగడం తరగడం తెలియని పరమాత్మ పెరుగుతున్నాడు అమ్మ ఒళ్ళో. దీనికి చాలదన్నట్టుగా ఏ తపములనైన ఎలమి పండని పంట వల్లవీ జనముల వాడపండే. ఎంత తపస్సు చేసినా మాంసనేత్రంతో చూడడానికి వీలు కాని పరమాత్మ, ఏ తపస్సు లేని వాళ్ళు, అసలు శౌచమన్న మాట తెలియనటువంటి వాళ్ళు, సద్యన్నం తినేవాళ్ళు, పశువుల్ని కాసుకునేటటువంటి గోపాలబాలుర మధ్యలో పుట్టి గోపకాంతల ఇళ్ళకెళ్ళి వెన్న తిని వాళ్లతో ఆడుకున్నాడు. ఏ చదువులనైన ఇట్టిట్టిదనరాని అవయవముల యందు అందముంది. ఎంత చదువుకున్నవాడైనా పరబ్రహ్మం ఎలా ఉంటుందంటే చెప్పు అంటే చెప్పలేరు. అందుకే ఈ లోకంలో ఎంగిలి కానిదంటూ ఉంటే ఒక్కటే అన్నారు రామకృష్ణ పరమహంస. భాగవతం కూడా ఎంగిలైపోయింది. ఎందుకంటే నేను మాట్లాడినప్పుడు నా నోట్లోంచి రాలా, ఎంగిలైంది. కానీ ఎంగిలి కానిది ఒక్కటే ఆత్మ. అది అనుభవింపబడుతుంది తప్ప చెప్పబడదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనసు వాక్కు పని చేయకుండా ఆగిపోయిన చోట ఆత్మ అనుభవింపబడుతుంది. అటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి కృష్ణుడు ఏ చదువుల చేత చెప్పబడనటువంటి వాడు ఆ వల్లవీ జనముల మధ్య గోపకాంతల మధ్యలో అందమైన రూపంతో పెరిగి పెద్దవాడవుతున్నాడు. అందరూ చూడడానికి వీలుగా. ఏమి విశేషం కృష్ణావతారం! అంత అద్భుతమైనటువంటి పరిపూర్ణావతారం కృష్ణావతారం. ఈ కృష్ణావతారంలో అసలు ఆయన బాల్య క్రీడలు, ఆయన నందయశోదల దగ్గర పెరగడం, ఆయన పుట్టడం నేను ఇక్కడ వరకే చెప్పా. అటుపక్క కథ ఉంది కదూ. అసలు ఆ నందయశోదల దగ్గర ఆయన పుట్టడం, పుట్టినప్పుడు ఆయన క్యారమని ఏడవడం, ఏడిచినప్పుడు ఆ గోపకాంతలు పరిగెత్తడం, నీళ్లు పొయ్యడం, అబ్బో ఆయన్ని పడుకోపెట్టడం, ఆయన అల్లరి, ఆ విశేషాలు ఇవన్నీ ఎల్లుండి చెప్తా. ఏం రేపెందుకు చెప్పవని అడుగుతారేమో. ఎల్లుండి ఉదయం కన్యకామణుల కొరకు రుక్మిణీ కళ్యాణం చేయించాలి అని భరద్వాజ రుద్రాభిషేక సంఘ సభ్యులు సంకల్పం చేసి ఉన్నారు. రుక్మిణీ కళ్యాణం కన్యపిల్లలతో చేయించకుండా పెళ్లి ప్రయత్నం చెయ్యరు. కాత్యాయని వ్రతం కానీ రుక్మిణీ కళ్యాణం కానీ తప్పకుండా చేయిస్తారు. నేను కూడా నా కూతురితో అనేక పర్యాయాలు రుక్మిణీ కళ్యాణం చేయించా. అందుకేనేమో వంశీకృష్ణ అని పేరున్న అల్లుడు వచ్చాడు. రుక్మిణీ కళ్యాణం చేత 2 విషయములు సాధింపబడతాయి. ఎంత జాతకం చూసినా, ఎంత కష్టపడి అల్లుణ్ణి తెచ్చుకున్నా, ఎదర
రాబోయేటటువంటి కాలంలో ఏ కారణం చేతనైనా అతను దుర్మార్గానికి వశుడై ఈమె యందు ప్రీతిని కోల్పోతే ఆడది తనంత తాను ఎంత గొప్పదైనా భర్తృసుఖం లేనప్పుడు ఆమెకి మనశ్శాంతి ఉండదు. అయోగ్యుడైనటువంటి వరుడు రాకుండా యోగ్యుడైన వరుడు వచ్చేటట్టుగా చెయ్యగలిగినది రుక్మిణీ కళ్యాణం. రెండవది, రుక్మిణీ కళ్యాణానికి ఉండేటటువంటి గొప్పతనం ఏమిటి అంటే, చాలా యుక్తమైనటువంటి వయస్సులో ఉన్న ఆడపిల్లలకి వివాహం ఆలస్యమై బాధపడాలి అని ఉంటే అటువంటి ఆలస్యం జరగకుండా తొందరలో వరుడు లభించి వివాహం అవుతుంది అని పెద్దలు ఇప్పటికీ నమ్మి చెప్తారు. పెద్దలు చెప్పడం ఏమి, ఒకానొకప్పుడు కాకినాడలో రుక్మిణీ కళ్యాణం చేయిస్తే భాగవతం చెప్పి 42 రోజులు కొన్ని వేల మంది ఆడపిల్లలు రుక్మిణీ కళ్యాణం చేస్తే ఏకంగా ఇంత కట్టల కట్టల శుభలేఖలు వచ్చాయి, అన్ని పెళ్ళిళ్ళు జరిగాయి. అంత గొప్పది రుక్మిణీ కళ్యాణం. భరద్వాజ రుద్రాభిషేక సంఘ సభ్యులు చాలా ఉదాత్తమైన పని చేస్తున్నారు. లోకంలో ఆడపిల్లలందరూ సంతోషంగా ఉండడం అంటే అనుకూలమైన భర్త లభించడం. దానికి మా వంతు కార్యం మేం చేస్తామని ఎల్లుండి ఉదయం రుక్మిణీ కళ్యాణం చేస్తున్నారు. ఆడపిల్లలతో చేయిస్తున్నారు. దానికి ఏవో పాసులు ఇచ్చి పేర్లు రాసుకుంటున్నారు. అదంతా ఎవరి దగ్గర ఏం రూపాయి పుచ్చుకోవడం కాదు. అందరికీ ఉచితం అన్న మాట నాకు ఇష్టం ఉండదు. వాళ్ళ కర్తవ్యంగా వాళ్ళు చేయిస్తున్నారు. తండ్రి తన కర్తవ్యంగా బిడ్డల్ని ఎలా పెంచుతాడో ఆ సంఘ సభ్యులు దాన్ని కర్తవ్యంగా భావించారు. నెల్లూరులో ఆడపిల్లలందరూ సంతోషంగా ఉండాలని. కాబట్టి ఆ రుక్మిణీ కళ్యాణం ఎల్లుండి జరుగుతుంది కాబట్టి ఆ రుక్మిణీ కళ్యాణ వైభవాన్ని ముందుకు తీసుకొచ్చాను. రేపు రుక్మిణీ కళ్యాణం చెప్పి కళ్యాణం రేపైపోతుంది, ఎల్లుండి కృష్ణుడు పుడతాడు. పుట్టి బాల్యలీలలు ఎల్లుండి చెప్తాను. అందుకని అది కూడా ఒక రకంగా మంచిదే. ఆదివారం రోజైతే ఎక్కువ మంది వినడానికి అవకాశం ఉంటుంది. రేపు శనివారం కదూ, రుక్మిణీ కళ్యాణ ఘట్టం చెప్పుకున్నా చదువుకున్నా విన్నా చాలు. ఎందుకంటే అది శరణాగతి లేఖ, స్థిరవారం. అందులో మీరు వెంకటాచలానికి దగ్గరగా ఉన్నారు. అటువంటి చోట రుక్మిణీ కళ్యాణ ఘట్టం వినడం కన్నా ప్రదోష వేళలో పుణ్యం ఏముంటుంది. అందుకే రేపు రుక్మిణీ కళ్యాణం చెప్పి ఎల్లుండి కృష్ణలీలల గురించి మాట్లాడతాను. మళ్ళీ రేపు సాయంకాలం తిరిగి 6:30 కలుసుకుందాం. మంగళాచాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.